ఓటర్ల వెరిఫికేషన్లో బిఎల్ఓలు సక్రమంగా పనిచేయాల్సిన అవసరం ఉందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆమె నార్త్ రాజపాలెంలో బిఎల్ఓలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అనేక ఓట్లకు మ్యాపింగ్ రావడం లేదని, మ్యాపింగ్ వచ్చి సరైన ఓట్లు ఉంచాలని, అనర్హుల ఓట్లు తొలగించాలని, ఈ ప్రాంతంలో లేని వారి ఓట్లు తొలగించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలకు ఎస్ఐఆర్పై శిక్షణ ఇచ్చారు. లేదు అని చెప్పి ప్రతి ఏజెంట్ కూడా తప్పకుండా దీంట్లో పని చేయాలని కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 కోవూరు నియోజకవర్గంలో 324 బూత్లు ఉన్నాయి. సో ఈ బూత్ ఏజెంట్లు అందరూ కలిసి బూత్ లెవెల్ ఆఫీసర్స్ తో కలిసి ప్రతి సచివాలయం దగ్గర ఒక ఆత్మీయ సమావేశం పెట్టుకొని ఆ స్థానిక నాయకులు ఏ గ్రామంలో అయితే మీ సచివాలయం దగ్గరికి వెళ్ళి ఆ బూత్ లెవెల్ ఏజెంటు, అలాగే ఆఫీసరు, బిఎల్ఓలు, బిఎల్ఏలు, స్థానిక నాయకులు అందరూ కలిసి ఆ ఓట్లన్నీ ఎక్కించుకోవాలని, ఎక్కడైనా తప్పు ఓట్లుంటే, అంటే ఇప్పుడు ఇది 2002 నుంచి ఇప్పుడు 2026లో ఇప్పుడు మనం ఇది చేసుకుంటున్నాం కాబట్టి కొన్ని ఓట్లు చనిపోయిన వారి ఓట్లుంటాయి, అవి తీసేయాలి. అలాగే దొంగ ఓట్లు ఉంటాయి, అవి తీసేయాలి. ప్రతి ఇంటికి మ్యాపింగ్ తో మీరు వెళ్ళాలి. నాయకులందరూ కలిసి ఆ బిఎల్ఓస్ తో బిఎల్ఏస్ తో కలిసి పోవాలి. క్లస్టర్ ఇన్ఛార్జ్లు అయితేనేమి, ఆ స్థానిక నాయకులు అయితేనేమి, గ్రామ పార్టీ అధ్యక్షులు, గ్రామ పార్టీ కార్యదర్శులు అందరూ కలిసి సమన్వయపరచుకొని ఎక్కడ కూడా ప్రతి ఓటు మనకి ఎంతో ముఖ్యమని చెప్పి ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు ఇప్పటి వరకు మన కొడవలూరులో టోటల్ ఓటర్స్ 41,244. ఇప్పటి వరకు మ్యాప్ అయి ఉండేది 16,719 మాత్రమే. 53% మాత్రమే అయ్యింది. కొరవ ఓట్లు ఇంతవరకు అవ్వలేదు. దీనికి మనకున్న టైము చాలా తక్కువ. ఈ టైం లోపల ప్రతి ఒక్కరూ బిఎల్ఏలు, బిఎల్ఓలతో సమన్వయం చేసుకొని లోకల్ లీడర్లు సచివాలయాల దగ్గర కూర్చొని ఒక ఆత్మీయ సమావేశం ఏర్పరచుకొని అక్కడ మీ ఓటు ఎక్కించుకోవాలి. ఇక్కడ నేను మీకు అందరికి ఇంకోటి చెప్పాలి. గ్రామాల్లో 2 గ్రూపులు ఉండడం సహజం. మరి ఈ కొడవలూరు మండలంలో గత ప్రభుత్వాల వైఫల్యాలతోనో, గత ప్రభుత్వం వాళ్ళు ఇప్పుడు కూడా బాగుండే కొడవలూరు మండలాన్ని చెడగొట్టడానికి చేసే ప్రయత్నాలతోనో, వాళ్ళు ప్రలోభ పెడుతున్నారని మీరు ప్రలోభ పడ్డవో ఏదో ఒకటి చేసుకొని అసలు ఓట్లు ఎక్కించుకుంటా మర్చిపోబాకండి. ఇద్దరుంటే ఒకవైపు మీ పక్కన ఎవరెవరు ఉన్నారో వాళ్ళు ఓట్లన్నీ ఎక్కించండి, మిగతా వాళ్ళు మీ పక్క ఎవరున్నారో ఓట్లు ఎక్కించండి. ఎందుకంటే మీ ఇద్దరు నాకు కావాల్సిన నాయకులే, నా నాయకులే కాబట్టి అందరికీ ఓట్లు చాలా అవసరం. మీరు గొడవలు పెట్టుకొని ఓట్లలో ఎక్కించడంలో వెనకడుగేశారంటే అది అవతల వాడికి మీరు ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుందని చెప్పి మీరు అందరు ఇక్కడున్న నాయకులు, బిఎల్ఓలు, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జీలు, కన్వీనర్లు, కో కన్వీనర్లు, ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలు, యువకులు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలని మీకు అందరికి నేను చెప్తున్నాను. ఇది ఒకరు చెప్పాల్సిన పని లేదు. మీరు తెలుగుదేశం పార్టీలో నాయకుడే అయి ఉండాల్సిన పని లేదు. పొద్దున 2 గంటలు, సాయంత్రం 2 గంటలు ఎవరైనా కూడా ఆ జరిగే ఓటింగ్ ని మ్యాపింగ్ కరెక్ట్ గా తీసుకొని ఆ ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో ఎవరన్నా చనిపోయి ఉంటే ఆ ఓటు తీపిచ్చేసి, లేదు ఆ ఇంట్లో దొంగ ఓట్లు ఉంటే తీపిచ్చేసి, ఆ ఇంటికి పెళ్ళై కొత్తగా కోడలు వచ్చుంటే ఆ ఓట్ని ఎక్కించి, లేదు ఆ పిల్లలు ఉద్యోగ అవసరాల మీద బయట వెళ్ళుంటే ఆ ఓట్లు ఎక్కించి, ఆ ఇంటి పెద్దల చేత ఒక డిక్లరేషన్ ఫామ్ మీద ఒక సంతకం తీసుకొని చేస్తే ఇవన్నీ కూడా మన ఓట్లన్నీ కరెక్ట్ గా వస్తాయి. నేను మళ్ళీ కొడవలూరు మండలంలో 90% మ్యాపింగ్ అయిపోయి ఉండాలి. దీనికి స్థానిక నాయకులు ప్రతి ఒక్కరూ పనిచేయాలి. ఎవరు ఇప్పుడు ఇంతకు ముందు కూడా కేఎస్ఎస్ చేయమన్నప్పుడు వాళ్ళు రాలేదు, వీళ్ళు చేయలేదు, వీళ్ళు వచ్చారు, వాళ్ళు చేస్తారని చెప్పారు చాలా మంది నాకు. అలా జరగకూడదు. ప్రతి గ్రామంలో నాయకులు పార్టీ కోసం పనిచేయాలి అంటే
పార్టీ పదవుల్లో ఉన్న బూత్ ఇన్ఛార్జీలు కానీ, కన్వీనర్లు కానీ, కో కన్వీనర్లు కానీ, క్లస్టర్లు కూడా, క్లస్టర్ ఇన్ఛార్జీలు కూడా ముఖ్యంగా చెప్తున్నాను నేను. మీరు ఎక్కడుంటే అక్కడ మాత్రం మీ పని అయిపోయిందని అనుకోబాకండి. ప్రతి బూత్ కూడా మీ కిందకు వస్తుంది. మీరు వెళ్ళి చెక్ చేసుకోవాలని చెప్పి నేను క్లస్టర్ ఇన్ఛార్జీలను కూడా ఇక్కడ కోరుతున్నాను. క్లస్టర్ ఇన్ఛార్జీలు దాన్ని అమిత జాగ్రత్తగా పరిశీలించాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను.